హైడ్రా ఈ పేరు ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం రేపుతుంది. మొత్తానికి చెరువైన ప్రభుత్వ భూమైనా కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చెరువు కబ్జాకోరులకు చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే. ఇట్లా నగరం చుట్టుపక్కల కబ్జాకోరులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, రంగారెడ్డి నగరాల పరిధిలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో రక్షించడమే కాకుండా కబ్జాకోరుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది హైడ్రా. ఒక్క మాటలో చెప్పుకుంటే ఊహల కందని విధంగా దూసుకుపోతున్న హైడ్రా. మరోవైపు కొందరు జయహో రేవంత్, జయహో హైడ్రా, కమిషనర్ రంగనాథ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక హైడ్రాకు ప్రభుత్వం 200 కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది. కొందరు స్థానిక ఎమ్మెల్యేలు, బిల్డర్లు, లీడర్ల నుండి వ్యతిరేకత వచ్చినా రంగనాథ్ తగ్గేదే లేదంటున్నారు. ఈ విధంగా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విల్లాలు, భవనాల కూల్చివేతలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే హైడ్రా విషయంలో రాజకీయ రగడ పీక్లోకి వెళ్ళింది. జన్వాడ ఫామ్ హౌస్ తెరపైకి రావడంతో ఆ ఫామ్ హౌస్ తనది కాదంటూ కేటీఆర్ అయితే క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎవరెవరి ఫామ్ హౌస్లు ఉన్నాయో చిట్టా చదివి వినిపించారు. నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియదు. మీకు కొండలరెడ్డి మాయలో, రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తాను, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తాను. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతాను, సరే ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతాను. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో, అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను. మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు, వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు, అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు, యూట్యూబులు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు
మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTL లో ఉన్న, బఫర్ జోన్ లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేట్ ఛాలెంజ్. ఇప్పుడు తాజాగా హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ను కూల్చివేసింది. దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండడం హైడ్రా ప్రధాన లక్ష్యాలు. ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికి ఎవరైతే నాకేంటి అనే రీతిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకైతే ప్రస్తుతం బ్రేక్ పడింది. హైడ్రా ఇంకా ఎవరెవరి కట్టడాల్ని కూల్చివేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి.